నా సంగతులన్నీ ఇవి. ఈరోజు నేను ఏది ముందు ఏది వెనుక, ఏది అవసరం లేదు, ఏం చేయాలి ఏది చేయకూడదు, ఎలా చేయాలి అని ఆయన అడిగితే, ఆయన సహాయంతో మన దినచర్య ప్రారంభిస్తే చక్కగా సాఫీగా ఏంటండి, మబ్బు తొలగిపోనట్లు నేను మీ దోషములు తొలగిపోనట్లు చేయుచున్నాననే వాక్యం ఉంది. మీరు ఎప్పుడన్నా చదివారా? మనం వెళ్తూ ఉంటే మబ్బుల్లో, నేను నీలగిరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు మబ్బులు అలా చేత్తో పట్టుకునేవాడు, అంత ఎత్తైన కొండలవి. ఆ నడుస్తున్నప్పుడు అక్కడ గుంపులు మబ్బులు వస్తూ ఉండేవి, మీదకు వస్తుండే క్లౌడ్స్. మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం వాటిని ఛేదించుకుంటూ వెళ్ళిపోతాం. అవి ఏమి మనకి హాని చేయవు, ఒక చల్లటి కూలింగ్ ఇస్తాయి అంతే. మన సమస్యలన్నీ మనకి కొండల్లాగా ఉండొచ్చు, కానీ ప్రభు మనతో ఉంటే అవి మబ్బుల్లాగా తొలగిపోయేటట్టు చేస్తాడు కనుక, అందుకే దేవునితో మన దినమును ప్రారంభిద్దాం, ఆశీర్వాదాలతో ముగిద్దాం. మరి ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు మాకు ఇచ్చావు. ఈ ప్రపంచం చూస్తే భయమేస్తుంది, ఈ పరిస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. మా సంగతి ఆలోచించుకుంటే మాకేమీ అర్థం కావటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సమస్తము ఎరిగిన వాడివి నీవని, సమస్తము చేయగలిగిన వాడివి నీవని, సహాయకుడుగా ఉంటానన్న వాడివి నీవని నీ వద్దకు వస్తున్నామయ్యా. ఈ లైవ్లో జాయిన్ అవుతున్న వారందరూ నీ చేతులు వారి వైపు తిప్పబడినట్లుగా, నీ వైపు వారు ఎదురు చూస్తూ ఉండగా, మా హృదయాలను ఎరిగిన దేవా, మా అవసరతలు ఎరిగిన దేవా, నీ గుప్పిలి విప్పి మమ్మను తృప్తిపరచుమని, ఈ సమయాన్ని దీవించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారా? చాలా బాగున్నారా? ఎలా ఉన్నారు అని అడగడానికే ఈ రోజుల్లో భయమేస్తుందండి. మరి బైబిల్లో మనం కీర్తనల గ్రంథంలో నుండి క్లుప్తమైన ఆ పఠనం చేస్తూ వరుసగా వెళ్తూ ఉన్నాం. ఈరోజు 10వ కీర్తన 10. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? భలే ప్రశ్న. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చున్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగున్నావు అనేది దావీదులో నుండి పుట్టిన ఒక ప్రశ్న. మనలో కూడా చాలామందికి ఇలాంటి ప్రశ్నలే వస్తుంటాయి. దేవుడుంటే ఏం చేశాడు? ఇంత బాధలో నేనుంటే దేవుడు నన్ను ఎందుకు చూడటం లేదు? ఇంత నేను ప్రార్థన చేస్తుంటే నాకెందుకు సహాయం చేయటం లేదు అని కొన్నిసార్లు మనం దేవుని మీద అలిగినట్లుగా మాట్లాడుతుంటాం. అవునా? మీరు అడిగింది వెంటనే దొరకనప్పుడు, మీ పరిస్థితులు మారనప్పుడు దేవుడు దాక్కున్నాడేమో. ఆయన ఎందుకు దాక్కుంటాడండి? ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన దృష్టి నీ మీదే ఉంది. కొన్నిసార్లు మన పిల్లలు చేసే తొంటరి పనులు చూసి, అంటే వాళ్ళు ఏదన్నా పట్టుకున్నట్టు ఆడుకుంటున్నప్పుడు వారు పడిపోతారేమో, వారు ఇరుక్కుంటారేమో అనే భయం అనుకున్నా, కొంచెంసేపు వాడి శక్తి ఎంత ఉందో చూద్దాం, వాళ్ళు ఎలా దీని నుంచి దాన్ని నెరవేరుస్తారో చూద్దామని మనం గమనిస్తూ చూస్తుంటాం. చూడండి, ఆ బిడ్డలు వాళ్ళు చేయలేక అది మన దగ్గరకు తెచ్చిచ్చేదాకా కనిపెడతారు కొంతమంది. అలాగే దేవుడు కొన్నిసార్లు మన శోధనలో, మన బాధల్లో, మన పోరాటాల్లో మనం ఆయన్ని పిలుస్తామా లేదా, ఆయన అడుగుతామా లేదా, లేక మనల్ని మనమే చక్కబెట్టుకోవడానికి, బయటపడడానికి ప్రయత్నిస్తున్నామా అన్నది గమనిస్తూ మౌనంగా ఉంటాడు. నిజంగా మనకి విశ్వాసం ఉందా అని తెలియాలంటే, నిరీక్షణ కలిగి ఉండాలంటే కొన్ని విషయాల్లో మనం కనిపెట్టాలి. బటన్ నొక్కినంటనే నీకు అడిగినవన్నీ వచ్చేటట్టుగా భక్తి ఉంటే ఇక మనం దేవునితో సహవాసం ఎందుకు చేస్తాం? దేవునితో మనం సహవాసం చేయాలి. మనం మళ్ళీ అడగాలండి. అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టమ్మా, అన్నం పెట్టమ్మా అని అడిగించుకోవటం అమ్మకి ఎంత ఇష్టమో తెలుసా? అడిగి తర్వాత చక్కగా మన అన్నం పెట్టుద్ది. అడగకుండానే ఆ బిడ్డకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఇస్తుంది. అలాగే ప్రభు నాకు సహాయం చేయవా, ప్రభు నాకు సహాయం చేయి, ప్రభు నాకు సహాయం చేయి
అని ప్రేమతో చేస్తాడు అన్న విశ్వాసంతో మనం ప్రభువుని అడిగితే తప్పకుండా జరుగుతుంది. అంతేకాని మన ప్రభు దూరంగా ఉండేవాడు కాదు. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఆయన సహాయం చేయటానికి శక్తి కలిగిన వాడే. నీ దగ్గరకు వచ్చే సహాయం చేయాలా? ఆయన అక్కడి నుంచే సహాయం చేస్తాడు. ఆ శతాధిపతి ఇచ్చాడు చూడండి, నా సేవకుడు జబ్బు కలిగి ఉన్నాడంటే నేను వస్తాను నీ ఇంటికంటే నా ఇంటిలోనికి రావద్దయ్యా, నువ్వు శ్రమపుచ్చుకోవద్దు, నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు ఇక్కడ మాటిస్తే అక్కడ నా సేవకుడు స్వస్థపడతాడని విశ్వసించాడు చూడండి. అది ప్రభు ఎక్కడున్నా మన అవసరతలు తీర్చగలడు. మనల్ని ఎప్పుడు విడివడు, ఎడబాయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ దావీదు ఎందుకు అలా అడుగుతున్నాడంటే, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నారు. ఎక్కడ చూసినా దుష్టుడు దీనుండి తరుగుతూ ఉన్నాడు, తగ్గించుకున్నోడిని ఎగతాళి చేస్తున్నాడు, దుష్టుడే పైకి వస్తున్నాడు. ఏంటంటే, వారు యోచించిన మోసక క్రియలు వారు తామెచ్చుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. దుష్టుడు మమ్మల్ని తరుముతున్నాడు, దుష్టుడు అతిశయపడుతున్నాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయరని కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు, వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించెదరు. వాళ్ళని ఎందుకు చూస్తాం? మరి ఏం చేస్తాం? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనాడు ఈనాడు అలాగే కనపడుతున్నారు. దుష్టులు, దేవుని భయం లేనివారు, దేవుడుంటే ఈడని అడిగేవారు, విచ్చలవిడిగా తిరిగేవారు, తాగుతూ తొందనాలు దొక్కుతూ తమ ఇష్టానుసారంగా అన్యాయాలు బలాత్కారాలు చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. ఒక్క మాట అంటే, ఒక్క కఠినమైన మాట మాట్లాడితే నా మనస్సాక్షి నొచ్చుకుంటుంది. ఒక అబద్ధం చెప్తే నా గుండె అలారం కొట్టినట్టు అబద్ధం 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 అని నేను అదిరిపోతున్నా. కొంచెం గర్వం నాలోకి వచ్చిందంటే వెంటనే నేను అసహనాన్ని ఒక విధమైన గలిబిలవుతుంది నాకు. మరి వాళ్ళేంటి, వాళ్ళు ఇంత గర్వంగా ప్రవర్తిస్తున్నారు, ఇన్ని దుష్టకార్యాలు చేస్తున్నారు, ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు లేడు, ఈ దేవుడు లేడు అంటున్నాడు, దేవుని భయపడటం లేదు, దేవుని వాక్యానికి భయపడటం లేదు, ఆశపడటం లేదు. నేనైతే వాక్యం చదువుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని యందు మనస్సాక్షి కలిగి ఉన్నా, కానీ వాళ్ళే బాగున్నారే, వాళ్ళే ధనాన్ని సమకూర్చుకుంటున్నారే, వాళ్ళే అభివృద్ధి పొందినట్టు కనపడుతున్నారే, వాళ్ళే సంతోషంగా ఉన్నట్టు కనపడుతున్నారే. అనిపించలేదా మీకు? మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తున్నప్పుడు, కోటీశ్వరులను చూస్తున్నప్పుడు, అధికారులను చూస్తున్నప్పుడు, డబ్బున్న వాళ్ళని చూస్తున్నప్పుడు, జల్సాలు చేసే వాళ్ళని చూస్తున్నప్పుడు, నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇదే ఇంట్లో ఉన్నానే, వాళ్ళు చూడు మేడ మీద మేడ కట్టారే, నేను ఇంతకాలంగా దేవునికి భయపడి ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నాను, ఇంకా నా బ్రతుకులో డబ్బులు సంపాదించలేకపోతున్నానే, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు అనే అనుమానం రాలేదా? వస్తుంది కదండి. అందుకే దేవుణ్ణి వదిలిపెట్టేద్దామంటారా? అది తప్పుడు మార్గంలో పోతున్నారు. చూడండి, డబ్బు పాపం కాదు, కానీ డబ్బు ఎక్కువైతే గర్వం వస్తుందండి. డబ్బు ఎక్కువైతే పాపం పెరిగిపోద్ది. ఒక వ్యక్తికి డబ్బు ఒక సీజన్లో ఉంటుంది, ఉండకపోద్ది. డబ్బును బట్టి ఒక భక్తిపరుడు లేక భక్తిహీనుడు అననొద్దు. అర్థమైందా? కొంతమంది ఇలా అంటారు, వాళ్ళు తప్పుడు కార్యాలు చేసిన వల్లనే డబ్బు వచ్చింది అని. కొంతమంది ఇలాగంటారు, ఇది ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. కానీ ఇక్కడ ధనం అనేది ఒక జీవితంలో మంచోడైనందుకు వచ్చింది లేకపోతే చెడ్డోడైనందుకు వచ్చింది అని అనుకోనటం అజ్ఞానం. ఎందుకంటే ధనవంతుడైన అబ్రహాం ఉన్నాడు, ధనవంతుడైన యోబు ఉన్నాడు, దావీదు ధనవంతుడిగానే దేవదారు మ్రాణు కలిగిన కట్టడాల్లో ఉన్నాడు. కానీ ఆ డబ్బు విషయంలో వారి దృక్పథం ఎట్లా ఉంది? యోబు ధనవంతుడు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, భక్తిపరులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ధనవంతుడిని చూసినప్పుడు నీకు అసూయ వస్తుందా
లేకపోతే వారు తప్పుగా ప్రవర్తిస్తున్నారని నిజంగా బాధ వస్తుందా అన్నది గ్రహించుకోవాలి. ఈ లోకంలోనండి మనం అలా లోకాన్ని చూసుకుంటూ పోతే, కంపేర్ చేసుకుంటూ పోతే నువ్వు భక్తిలో ముందుకు సాగలేవు. భక్తికి భక్తిహీనుడికి పోలికలు ఉండవు. అంటే భక్తిహీనులందరూ ధనవంతులుగా ఉండాలి, భక్తిపరులందరూ దరిద్రులుగా ఉండాలని కొందరు అభిప్రాయం. అది కూడా కాదు. లాజరు దరిద్రుడు కాబట్టే పరలోకం వెళ్ళాడు అనుకుంటే అజ్ఞానం. అందుకే ఉన్నదంతా ఖర్చు పెట్టి నేను దరిద్రుడిని అవుతున్నాను అన్నాడు ఒకడు. అది కాదండి. ధనం మీద నీ మనసు పెట్టావా, ఆ ధనవంతుడు నరకానికి వెళ్ళటానికి కారణం ధనమున్నందు మూలన కాదు. ఆ ఎదురుగుండా ఉన్న పేద లాజరుకు తన ధనాన్ని పంచని మూలాన, ప్రేమ లేని మూలాన, ధనాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించిన మూలాన. కాబట్టి దావీదుకి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే దావీదుకు చాలామంది విరోధులు ఉన్నారు. సౌలు ముఖ్యమైన విరోధిగా, ఆ రాజుగా బాగానే ఉన్నాడు ఆయన. నేనే ప్రాణం గుండెల్లో పెట్టి, చేతుల్లో గుప్పిట్లు పెట్టుకొని పరిగెత్తాల్సి వస్తుంది, దాక్కోవాల్సి వస్తుంది, మనసాక్షిని కాపాడుకోవాల్సి వస్తుంది అన్నది కొన్నిసార్లు ఆయన హృదయంలో అలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏంటండి, అలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు, వారు చేసే పనులు చూచినప్పుడు బాధ కలుగుతుంది. 9వ వచనం చూస్తే, గుహలోని సింహం వలె వారు చాటైన స్థలముల్లో పొంచి ఉందరు, బాధపడి వారిని పట్టుకున్న పొంచి ఉందరు, బాధపడి వారిని తమ వలలోనికి లాగినట్టు పట్టుకుందరు, కాగా నిరాధారులుగా నలిగి వంగుదురు, వారి బలాత్కారం వల్ల నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకొందరు. దేవుడు మర్చిపోయాడులే నేను చేసిన తప్పని. ఏంటంటే కొంతమంది తప్పు చేసిన తర్వాత 1 రోజు 2 రోజులు మాత్రం చాలా బాధపడుతుంటారు. 10-15 రోజులు అయ్యేటప్పటికి అది మర్చిపోతారు. పశ్చాత్తాపడకుండానే మర్చిపోతారు. దేవుడు మర్చిపోయి ఉంటాడులే అనుకుంటాడు. మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కునన్న దేవుడు నువ్వు చేసిన తప్పులు నువ్వు ఒప్పుకోకుండా మర్చిపోయేవాడు కాదు. ఒప్పుకుంటే మర్చిపోతాడు. పశ్చాత్తాపడ్డ తప్పును, క్రీస్తు రక్తంలో కడగబడిన తప్పును గుర్తు పెట్టుకోడు ఆయన. కానీ మనం పాపాలు పేరబెట్టుకుంటే, కొందరి పాపాలు న్యాయ తీర్పుకు ముందు నడుస్తున్నాయి, మరికొందరి పాపాలు వారి వెనక నడుస్తున్నాయి అన్నాడు. అందరికీ తెలిసిన పాపాలు ముందు నడుస్తున్నాయి, ఎవరికీ తెలియకుండా దాచుకున్న పాపాలని నీ వెనక నడుస్తున్నాయి. నిన్ను తోసుకొని న్యాయ తీర్పుకి వెళ్తుంది. ఆయన సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ప్రతి మాటకి, ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. కానీ మనుషుడు అనుకుంటున్నాడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూచి మనుషుడు భయం విడిచి పాపం చేస్తున్నాడు. మా ఆలోచనలు ఎవడు చూస్తారు అనుకుంటున్నారు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మన విషయమై ఎరిగున్నాడు. ఎంతమంది మీరు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు? ఏంటండి, మరి ఒక వచనం గుర్తొస్తుంది మీకు, చిన్న వచనం చూపించాలని ఆశపడుతున్నాను. మనల్ని దేవుడు గమనిస్తున్నాడు, మన ఆలోచనలు ఎరిగిన వాడిగా ఉన్నాడు, మన జీవితాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. మనం ఎంత దాచుకుందామన్నా మన హృదయ స్థితిని బాగా ఎరిగిన దేవుడు మన ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ మార్నింగ్ బైబిల్ స్టడీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నవా? దినమంతా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగుతున్నారా? యెషయా గ్రంథం 25వ అధ్యాయం, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, వినండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపట వాటిని చేయచూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు దేవునికి కనబడకుండా లోపల మరుగు చేయచూచు వారికి శ్రమ. మమ్ము నెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవడు చూస్తాడు? మేము అన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి చేశాము, మేము లైట్లు ఆర్పేసి చేశాము,
మేము ఎవ్వరికీ తెలియకుండా చేశాము. ఏంటంటే మమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నాడు. మరి 13వ వచనం కూడా, దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా, నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుచున్నావు, నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు అని దావీదు ఒక పక్క అబ్షలోము తిరగబడినప్పుడు, మరో ప్రక్క సౌలు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్న మనుషులు నీచ కార్యాలు చేసేవారు, తప్పుడు పనులు చేసేవారు, నీతిమంతులకు వారు బాధ కలుగు చేస్తున్నప్పుడు, ఏంటంటే ఆహాబు రాజు ఒక దుర్మార్గుడైన రాజు, ఆ నాబోతు వంటి ఒక నమ్మకమైన వ్యక్తిని చంపించేశాడు. మరి దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడు అనేది ఆ రోజు కానీ ఈ రోజు కానీనండి, అక్రమాలు చేసేవాళ్ళు వర్ధిల్లినట్లుగా కనపడుతున్నారు, గర్విష్ఠుల్ని ఎవరూ అణచలేనట్టుగా కనపడుతున్నారు, అధికారంతో నిండిన వారు అధికారం లేని వారిని, సామాన్యులని అణిచివేస్తున్నట్టు కనపడుతున్నారు. మరి నువ్వెందుకు ప్రభువా, నువ్వెందుకు కల్పించుకోవు అని దావీదు అడిగినట్టు మనం కూడా కొన్నిసార్లు అటువంటి అనుభవంలో నుంచి వెళ్తూ ఉన్నాం కదా. అందుకే ప్రార్థన చేయాలి. ఎందుకు ఎప్పుడు ప్రభువా, నా ప్రార్థనకి ఎప్పుడు జవాబిస్తావు, నాకు సహాయం చేయి ప్రభువా. చూడు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఇలా విజృంభిస్తున్నారు చుట్టూన్న జనులు, మూర్ఖమైన జనులు, ఆటంకాలు కలుగు చేసే జనులు, దైవ భయం లేని జనులు అని చూచినప్పుడు నీ భక్తిని పోగొట్టుకోవటం, నేను వారిలా మారిపోవటం అనుకోకుండా వారిని నీవు అదుపు చేయి, నన్ను కాపాడు అని మొరపెట్టాలి. నేను చెప్పాను కదండి, ఈ కీర్తనల్లో ప్రశ్నతో ప్రారంభిస్తాడు, జవాబుతో ముగిస్తుందండి. మన ప్రార్థనలో ప్రతిసారి ఒక ప్రశ్నలతో కూర్చున్న జవాబులతో ఆమెను అనగలిగితే అది ఆత్మలో ప్రార్థించినట్లు. పరిశుద్ధాత్ముడు మనం అడిగిన ప్రశ్నలకు మనకు తెలియకుండానే జవాబులు అప్పటికప్పుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ అదే ఉంది చూడండి, అతని టైప్ ఆఫ్ రైటింగే మారిపోయింది. ఆ తర్వాత వచనాల్లో చూస్తే, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. 16వ వచనం, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి, ఆయన దేశములో అన్యజనులు, ఆయన్ని ఎరగని వారందరూ ఆయన రాజ్యములో ఉండరాళ్ళు. దుష్టులు, దుర్మార్గులు, గర్విష్ఠులు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను శ్రమ పెట్టేవారు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటారు. కానీ వారు నిరంతరము నీవు జీవించే ఆ పరలోక రాజ్యములో ఉండరు. 17వ వచనం, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు, బాధపడువారి కోరికను నీవు విని ఉన్నారు. మీరు బాధ పెట్టేవారిగా ఉన్నారా, బాధ పడేవారిగా ఉన్నారా? బాధ పడేవారిగా ఉంటే మీరు ధన్యులు. మీ కోరికను, మీ మొరను ప్రభు వింటున్నాడు. బాధ పెట్టేవారిగా ఉన్నారా మీకు అయ్యో, మిమ్మల్ని దేవుడు తృణీకరించనై ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభు నీతిమంతులను దుష్టులను వేరు చేయు సమయం ఒకటి రాబోతుంది. గోధుమలను గురుగులను వేరు చేస్తానన్నాడు. గురుగులు అగ్నితో కాల్చబడి గోధుమలు తన నిధిలో వేయబడతాయి అన్నాడు. చూడటానికి గోధుమలు గురుగులు ఒకలాగే ఉంటాయి, కానీ ప్రభు తీర్పు తెరుమున నీవు ఎవరివో, నీవు ఏమై ఉన్నావో అన్న దానిని బట్టి నీకు ప్రతిఫలమిస్తాడు. కాబట్టి కృంగిపోవద్దు, కాబట్టి దిగులు పడవద్దు. బాధపడిన వారి కోరికను నీవు విని ఉన్నావు, బాధపడిన వారి కోరికను నీవు విని ఉన్నావు, నీవే నా సహాయకర్తవు. ఈ రోజంతట్లో ఈ మాట పెట్టుకోండి.
ఆయనే నా సహాయకర్త. నేను బాధపడ్డప్పటికీ పర్వాలేదు, నా బాధను చూచిన ప్రభువు ఉన్నాడు. నేను బాధలో కోరిన కోరికను, చేసిన ప్రార్థనను ఆయన విని ఉన్నాడు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై, తండ్రి లేని వారికి, నలిగిన వారికి, దిక్కులేని వారికి ఆయన న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయములను స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. అందుకేనండి, మనకు బాధలు వచ్చినప్పుడు, మనల్ని బాధించేవారు ఉన్నప్పుడు మనం వారిని ద్వేషించకుండా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, నలిగిన, కృంగిన, అనాథలుగా ఉన్న, దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న, నాకెవ్వరూ సహాయం లేరు అనుకుంటున్న నీకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. నీవే నా సహాయకుడు. ఈరోజు ఆ ప్రార్థనతో మన దినచర్య ప్రారంభిద్దాం. నాకు సహాయం చేయి నాయనా. నేను ఎదుర్కోవలసిన వారు దుష్టులు, దుర్మార్గులు, కఠినులు, మూర్ఖులు. ఈ లోకంలో ఎవరినెవరిని ఈ రోజున నేను ఎదుర్కోవాలి, ఏ పోరాటాన్ని నేను ఎదుర్కోవాలో నా పక్షంలో ఉండి నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నా మొర ఆలకించు, నాకు న్యాయం తీర్చు అని అడిగితే ప్రభువు మన పక్షంలో ఉండి అన్ని విషయాలలో, ఈ రోజు అంతటిలో, మన బ్రతుకంతటిలో సహాయం చేస్తాడు. ప్రార్థిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు తండ్రి. ఎందుకు ఎందుకు అనే ప్రశ్నలు ఎన్నోసార్లు మా హృదయంలో రేకెత్తుచుండగా, మేము చూసే పరిస్థితులను బట్టి, మేము చూసే మనుషులను బట్టి, ఈ లోకంలో ఉన్న కార్యాలను బట్టి, దేవుడుంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు సహాయం చేయలేదనే ప్రశ్నలు నీ సన్నిధిలోనే కుమ్మరించటానికి, నిన్నే అడగటానికి మాకు సహాయం చేయి. మా శ్రమధనమున మేము కృంగిన ఎడల చేతగాని మగుదమని గుర్తించి, సహాయము చేయువాడివి నీవేనన్న విషయాన్ని విశ్వసించుటకు, నలిగిన వారికి, తండ్రి లేని వారికి నీవు తోడుంటావని, మా ప్రార్థనలు వింటావని, మా మనవులు ఆలకిస్తావని, మాకు సహాయకుడిగా ఉండి అన్ని విషయాలలో నడిపిస్తావన్న విశ్వాసముతో ఈ దినచర్యను ఈరోజు ప్రారంభిస్తుండగా నీవు తోడుండమని, కీడు నుండి తప్పించమని, శోధన నుండి తప్పించమని, ఓర్పును, సహనమును, ప్రేమను, విశ్వాసమును కలిగిన వారమై ప్రతి శోధనను ఎదుర్కొనుటకు తోడుండి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహాయమును కూడి వచ్చిన ఆయా స్థలాల్లో చేరి ఈ లైవ్లో ఏకీభవించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలం ఆయనే సహాయకుడిగా ఉండి నడిపించి